ఓబులాపురం మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డికి సిబిఐ కోర్టు 7 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. సుదీర్ఘ కాలం సాగిన ఈ విచారణ తుది తీర్పును సిబిఐ కోర్టు వెలువరించింది. గాలి జనార్దన్ రెడ్డితో పాటు శ్రీనివాస్ రెడ్డి, రాజగోపాల్, అలీఖాన్లతో పాటు ఓఎంసీ కంపెనీని కూడా దోషులుగా తేల్చింది కోర్టు. ఇందులో A1 గా ఉన్న శ్రీనివాస్ రెడ్డికి 7 ఏళ్ల జైలు శిక్ష, మిగిలిన ఈ నిందితులకు కూడా 7 ఏళ్ల జైలు శిక్షను విధించింది. ఓఎంసీ కంపెనీకి 1 లక్ష జరిమానా కూడా విధించింది. కర్ణాటక అనంతపురం సరిహద్దుల్లో ఐరన్ ఓర్ ను ఇష్టం వచ్చినట్లుగా తవ్వేసి ఎగుమతి చేసుకున్నారన్న ఆరోపణలు వీరిపై ఉన్నాయి. రాష్ట్ర సరిహద్దులను కూడా చెరిపేశారని సిబిఐ కేసును నమోదు చేసింది. 2009లో సిబిఐ ఈ వ్యవహారంలో విచారణ చేపట్టగా అప్పటి సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ గాలి జనార్దన్ రెడ్డిని బళ్ళారి నుంచి అరెస్ట్ చేసి తీసుకువచ్చారు. దాదాపు 2 ఏళ్లకు పైగా జైల్లో ఉన్న తర్వాత గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ వచ్చింది. గన్ల దోపిడీ జరిగిన సమయంలో మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి ఈ కేసు నుంచి బయటపడ్డారు. ఆమెను నిర్దోషిగా ప్రకటిస్తూ కోర్టు తీర్పును వెలువరించింది. అలాగే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కృపానందం కూడా నిర్దోషిగా విడుదల చేసింది. మరో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిని గతంలోనే హైకోర్టు డిశ్చార్జ్ చేసింది. దీంతో ఈ కేసు నుంచి వీరు సురక్షితంగా బయటపడ్డారు. అసలేంటి ఈ కేసు అని ఒకసారి పరిశీలిస్తే, గాలి జనార్దన్ రెడ్డి, బివి శ్రీనివాస్ రెడ్డికి చెందిన ఓబులాపురం మైనింగ్ కంపెనీకి 95 హెక్టార్ల ఇనుప ఖనిజం గన్లను లీజుకు కేటాయిస్తూ 2007 జూన్ 18న వైఎస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇనుప ఖనిజం తవ్వకాలు, రవాణా, అమ్మకాల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపైన 2009 డిసెంబర్ 7న ఐపీసీ అవినీతి నిరోధక చట్టం, అటవీ గనుల ఖనిజాల చట్టాల కింద సిబిఐ కేసు నమోదు చేసింది. లీజుల కేటాయింపులో గాలి జనార్దన్ రెడ్డి, బివి శ్రీనివాస్ రెడ్డికి అప్పటి గనుల శాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి, పరిశ్రమల శాఖ కార్యదర్శులుగా చేసిన కృపానందం, శ్రీలక్ష్మి, డైరెక్టర్ రాజగోపాల్, లింకారెడ్డి సహకరించినట్లు సిబిఐ ఆరోపించింది. ఒప్పందం ప్రకారం ఓబులాపురం మైనింగ్ కంపెనీకి సంబంధించిన ఉక్కు పరిశ్రమకు మాత్రమే ఆ ఇనుప ఖనిజం ఉపయోగించేలా మొదట ఫైల్ రూపొందించారు. చివర్లో ఉద్దేశపూర్వకంగా క్యాప్టెన్ పదం తొలగించి జీవో ఇచ్చినట్లు సిబిఐ అభియోగం. లీజులు కేటాయించిన భూముల్లో కాకుండా ఇతర ప్రాంతాల్లో తవ్వినట్టు కూడా సిబిఐ ఆరోపించింది. ఏపీ, కర్ణాటక మధ్య సరిహద్దు రాళ్లు మార్చడం, సుగులమ్మ ఆలయాన్ని కూల్చడం, అటవీ ప్రాంతంలో ఇనుప ఖనిజ నిల్వ ఉంచడం వంటి తీవ్రమైన ఆరోపణలను సిబిఐ ఓబులాపురం మైనింగ్ కేసులో చేపట్టింది. అయితే ఇనుప ఖనిజాన్ని అక్రమంగా విదేశాలకు తరలించి కోట్ల రూపాయలు కూడబెట్టుకున్నట్లు కూడా సిబిఐ విచారణలో వెల్లడించింది. ఈ కేసులో గాలి జనార్దన్ రెడ్డి, బివి శ్రీనివాస్ రెడ్డి, శ్రీలక్ష్మి, రాజగోపాల్, అలీఖాన్ ను సిబిఐ అరెస్ట్ చేసింది. సుమారు 2 ఏళ్ల దర్యాప్తు తర్వాత 2011 డిసెంబర్లో సిబిఐ మొదటి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఆ తర్వాత 2012 మార్చిలో శ్రీలక్ష్మి పైన, 2013లో అలీఖాన్ పైన అనుబంధ ఛార్జ్ షీట్లు దాఖలు చేసింది. సబితా ఇంద్రారెడ్డి, కృపానందాన్ని మొదటి ఛార్జ్ షీట్ లో సాక్షులుగా పేర్కొన్న సిబిఐ ఆ తర్వాత వారిద్దరు కూడా నిందితులేనని తేల్చి 2014లో ఏప్రిల్లో తుది ఛార్జ్ షీట్ వేసింది. ఇక గాలి జనార్దన్ రెడ్డి తన కేసులున్న సిబిఐ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు అనేక కోర్టుల్లో కేసును కొట్టివేయాలని, క్యాష్ చేయాలని ఇలా పలు పిటిషన్లు నిత్యం దాఖలు చేస్తూ వచ్చారు. దీంతో విచారణ సుదీర్ఘంగా జరిగింది. కేసు విచారణ జరుగుతున్న తీరుపైన సుప్రీంకోర్టు కూడా పలు సందర్భాల్లో అసహనం వ్యక్తం చేసింది. వేగంగా పూర్తి చేయాల్సిందేనని ఇటీవల సిబిఐ కోర్టును మరోసారి ఆదేశించింది. దీంతో విచారణ ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. ఇక ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి పైన కేసును 2022లో తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సిబిఐ వేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. ఇక కేసు విచారణ జరుగుతుండగానే 5వ నిందితుడిగా ఉన్న ఆర్ లింగారెడ్డి మరణించారు. సిబిఐ కేసు ఆధారంగా ఈడీ కూడా ఓబులాపురం మైనింగ్ పైన విచారణ జరిపింది. ఇనుప ఖనిజం అక్రమాల ద్వారా సంపాదించిన సొమ్ములో 884 కోట్ల రూపాయలను బ్రాహ్మణి స్టీల్స్ కంపెనీలో పెట్టుబడిగా పెట్టినట్లు ఈడీ గుర్తించింది. ఈడీ ఛార్జ్ షీట్ పైన విచారణ పెండింగ్ లో ఉంది.
ఇదే కేసులో గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ కోసం అప్పటి జడ్జి అయిన పట్టాభికి లంచం ఇచ్చారన్న మరో కేసు కూడా ఏసీబీ కోర్టులో విచారణకు జరుగుతోంది. దీనిలో ఇంకా తీర్పు రావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఈ తీర్పులో ఈయనకు 7 ఏళ్ల శిక్షను న్యాయస్థానం విధించింది. దీనికోసం 219 మంది సాక్షులను సిబిఐ విచారించింది. తుది తీర్పు సందర్భంగా గాలి జనార్దన్ రెడ్డి తనకు చాలా కంపెనీలు ఉన్నాయని, తనపై ఆధారపడి వేల మంది ఉన్నారని, తన శిక్ష రద్దు చేయాలని జడ్జిని వేడుకున్నారు. అయితే ఈ విజ్ఞప్తుల్ని న్యాయమూర్తి పరిగణలోకి తీసుకోలేదు. పైగా సిబిఐ కోర్టులో 3 ఏళ్లకు పైబడి శిక్ష విధిస్తే వారికి ఇక్కడి కోర్టులో బెయిల్ వచ్చే అవకాశమే లేదు. కాబట్టి వారు జైలుకు వెళ్లి బెయిల్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వీరు హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంటుందని న్యాయవాదులు చెప్తున్నారు. అక్కడ బెయిల్ దొరికే అవకాశం కూడా ఉందని అంటున్నారు. పైగా గాలి జనార్దన్ రెడ్డి ఇప్పటికే 2 ఏళ్లు జైల్లో ఉన్నారు. ప్రస్తుతం గాలి జనార్దన్ రెడ్డి కర్ణాటకలోని గంగావతి ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. ఆయనకు 7 ఏళ్లకు పైగా శిక్ష పట్టడంతో అనర్హత వేటు పడే అవకాశం కూడా కనిపిస్తోంది. అదే జరిగితే కర్ణాటక రాజకీయాల్లో ఒక కుదుపు వస్తుందని అంటున్నారు. ఇక శిక్ష ఖరారు చేయడంతో నిందితుల్ని కోర్టు నుంచి చంచల్ కూడా జైలుకు తరలించనున్నారు. గతంలో చాలా కాలం గాలి జనార్దన్ రెడ్డి ఇదే జైల్లో ఉన్నారు. మొత్తంగా ఏళ్లుగా సాగుతున్న ఈ ఓబులాపురం కేసు విచారణ ఓ కొలిక్కి వచ్చినట్టయింది. ఇక తర్వాత జరిగే పరిణామాలన్నీ హైకోర్టు పరిధిలో ఉండనున్నాయి.